కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ఆంధ్రుల బృహత్ సంహిత్ సాక్షి వ్యాసాల్లో 7వ భాగం 17-12-23 9వ అంశం కవుల కష్టాలు. సాక్షి సంఘం తాము అద్దెకు తీసుకున్న ఇంటికి బాడుగ కట్టాల్సిన సమస్యల్లో పడింది. బొర్రయ్య శెట్టి చనిపోవడంతో అడపాదడప అందులోనే బాడుగ సహాయం లేకుండా కూడా అడపాదడప అందే బాడుగ సహాయం కూడా అందకుండా పోయింది ఆయన చనిపోవడం. ఇలా ఆర్థిక సమస్య ఎంత బాధాకరమో సాక్షి ప్రస్తావించేసరికి కాళాచార్యులు ఈ కష్టాలు గడవటానికి ఉపాయాలు తనకు తోచినవి సూచించబోయాడు. వాణీదాసు ఆక్షేపణ లేవదీసి దీనాదాన కవి అయిన వాడికి ధనార్జన చేయటం ఎంత కష్టం, అందుకని వాణీదాసు రెచ్చిపోయి తన కంకణ బంధ రచనను అంకితం తీసుకునే దొరకలేదని వాపోయాడు. తాను ఈ శతాబ్దంలో కాక గత శతాబ్దాల్లో పుట్టి ఉంటే పాశ్చాత్య ఖండాల్లో తన భాగ్యం వేరేగా ఉండేది కదా అని ఆలోచనలో పడ్డాడు. వాణీదాసు చేసే తప్పుడు ఊహల్ని ఎండకట్టదలచి సాక్షి కలగ చేసుకొని ఉపన్యాసం లంకించుకున్నాడు. ఆ కవిత్వానికి ఆదరణ లభించలేదని అఘోరించవద్దన్న, పాశ్చాత్య ఖండంలో పుట్టలేదని పుట్టి ఉంటే మన్నన జరిగేదని ఊహ తప్పని సాక్షి ఖండించి ఎందరెందరో మహానుభావులైన పాశ్చాత్య కవులు దుర్భర కష్టాలను దారిద్ర్యాన్ని అనుభవించారో ఎందరో వాళ్ళ వివరాలు చెప్పారు. వాళ్లతో పోలిస్తే మన దేశంలో కవులు ఎందరు ప్రభువులు నెత్తిన పెట్టుకున్నారో గుర్తించమని వాణీదాసుని సాక్షి హెచ్చరించి ఆ రోజులు జంఘాల శాస్త్రి వద్ద నుండి రాదగిన లేఖ రాల. వినవచ్చిన వారంతా లేఖ రాలేదని తెలిసి ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఎందుకు అతడు రాయలేదో తెలియలేదు. సభా వ్యాపారాలు ఏమీ మేము చూసుకుంటా లేదు. 3 నెలలకు ఒకసారి అయినా స్వకీయ వ్యాపారాన్ని చూసుకున్న ఎట్లా సరిపోతుంది. 6 మాసాల నుండి సభా మందిరానికి ఇయ్యాల్సిన బాడుగా ఇవ్వటంలా ఆ ఇంటి అతడు అద్దెకై చాలా తొందర పెడుతున్నాడు. పంచాయతీ కోర్టులో బాడుగ సొమ్ముకై వ్యాజ్యం చేస్తానని బెదిరిస్తున్నాడు. బొర్రయ్య శెట్టి ఉంటే మనకి చిక్కులు ఉండేవి కావు. అతడు మరణించడం సభకి అరిష్టం. అతని దగ్గర ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నారో ఇంకా ఆలస్యం చేయటం ఎందుకని గుణపాలను గొడ్డళ్లను కూలివాండలు అలాగే తిండు చాపల బండలను చాకి రేవులలో పారేయండి. సర్కస్ గుర్రాలు జటకా బండలను కట్టేటువంటి గిరగిర తిరుగుతాయి. కావున గానుగ కొంటే వారికి ఎద్దులకు వెల కట్టండి. ఈ మీ సామగ్రితో దేశానికి ఇప్పుడు పని లేదు. ఇట్లా అన్నానని నిరుత్సాహపడదు. దేహబలం సంపాదించుకొనకూడదని నేను అనేవాణ్ణి కాను. ముఖ్యంగా సంపాదించుకొనవలసిందే. సంపాదన ప్రయత్నం ఆవశ్యం కాకుండా సహజమవటంతో అది సర్వజనులకు సమకూడుతూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంబంధమైన ఉపయుక్తాలైన బలం అందరికీ ఉండనే ఉంటుంది. కనుక మీరు సంపాదించిన బలం అనావశ్యకమని చెబుతున్నా. ఇది వట్టి నిరుపయోగం అని కూడా అంటున్నా. ఇది వృధా ముమ్మాటికి వృధా అంటున్నా. దాన్ని సంపాదించుకోవటానికి ఉపయోగపరచిన కాలం, కష్టం, ధనం వట్టి దండుగా అని చెప్తున్నా. మీకింత బలం ఉన్నందుకు మీరేంది చేశారు? బలం ఉన్నందుకు ఫలాలు దబ్బి చెప్పలు పెట్టి బలం దబ్బి చెప్పలు పెట్టి గొడ్డళ్లతో ఒడళ్ళు చీల్చుకోవడానికేనా? సంబెటలు పెట్టి రొమ్ము మీద కుట్టించటానికేనా? బలమున్నందుకు కాల్పలలో చేరరాదా?
దేశసేవ అలా చేయరాదా? పోనివ్వండి. ప్రతి గ్రామంలో అనుదిన సంసారుల సొత్తును హరిస్తూ వాళ్ళని బాధిస్తున్న దొంగల ఉపద్రవాలను ఆటంకం పెట్టి ప్రజాసేవ చేయరాదా? మీ బలం పరులకు ఏ రీతిగా ఉపయోగపడుతోంది? పరుల మాట అక్కర్లా, మీ సంసారానికైనా బహుళంగా ఉపయోగపడుతుందా? రోజుకొక్క మేక, 4 కోళ్ళు, బిందెడు పాలు, 2 వీసల నెయ్యి మీకే సరిపోదే. నీ వంటి సంసారానికి ఏం పెడతావు? ఇవన్నీ చెడతిని నువ్వు చేస్తున్న ప్రయోజకత్వం ఏమిటి? గురుసులు తెంపుతావా? ఆ మాత్రం పనికి ఇంత శరీరం, ఇలాంటి మనస్సు, ఇట్టి ఆత్మ కథ నువ్వే కావాలా? గౌడి గేదె ఈ గురుసు తెంపలేదా? అంతకు 3 రెట్లు బలం గల గురుసులు కూడా అవలీలగా తెంపుతుందే. అక్కడ తెలియక అడుగుతున్నా, నీ విశేషం ఏంటయ్యా? ఇదిగాక కండల పుష్టికై నువ్వు చేసే మహాధిక సాధనంకే నీ హృదయ కోసం తరగగా పెద్దదవుతుంది. కాదేది దాని స్థానం కలుగుతుంది. నరాలన్నీ తెగిపోతాయి. పై పుష్టి, ఆకారవర్తులత్వం, బాహ్యరూప సౌష్ఠవాన్ని నువ్వు చూసుకుంటున్నావు, కానీ దేహంలో ఉన్న రక్తం దాదాపుగా అంతా కండలతోనే తిరగాల్సి వంతున ఆ రక్తం అక్కడ ఎక్కువగా తిరుగునట్టు చేయటానికి నీ హృదయ కోసం ఎంత అసాధారణంగా, అస్వాభావికంగా తనకు తగ్గని పని చేయాలో, అందువల్ల హృదయ కోసం ఎంత శీఘ్రంగా నాశనానికి పాలవుతుందో నువ్వు ఆలోచించుకోకుండా ఉన్నావు. నీ హృదయ కోసం త్వరగా క్షీణించుంది కనుక నీ వంటి వారికందరికీ తరచుగా ఆయువు మిగుల తక్కువ, త్వరగా చస్తారు. విషూచి మొదలైన అంటురోగాలు కానీ, సన్నిపాతాది జ్వరాలు కానీ, సర్పదశనస్పర్శాది బాధలు కానీ మీకు సిద్ధించితే మీలో 100కొక్కరు 2 కంటే ఎక్కువగా బతకరు. అత్యంగ సాధనమైనటువంటి అత్యంత సాధన ఆయుక్షరకరం అవటం చేత అసత్యం కాదు. బైసెప్స్ బలిష్టమై ఉండటం కొరకు బతుకునే పాడు చేసుకోవనే ప్రజ్ఞావంతుడు ఎవడైనా ఉంటాడా? బైసెప్స్ అంటే కండరా. మొండి త్రోపు కాదు, గుడ్డి పోక కాదు, సంకల్పం, ప్రయత్నం, ఉత్సాహం ఎందున్నాయి కానీ లేకపోలే. కానీ విశేషం అలవాటు మీద జరుగుతుంది. కొత్తగా చూసే వాళ్ళకి ఇది ఆశ్చర్యంగా ఉండకమ్మా. అలాంటి బలాఢ్యుడిప్పుడు ఎందరో ఉన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రతి ఉన్నత పాఠశాలలో 1 or 2 ఉంటారు. ప్రతి గ్రామంలో ఒకడుంటాడు. ఉయ్యాల గొలుసులు తెంపి పిల్లల నేర్పించి, గడ్డపారలు వంచి కాపు వాళ్ళ నేర్పించి, చాపరాలు పగలగొట్టి చాకివాండ్ర నేర్పించి, డబ్బు దండగతో నిద్ర దండుగతో నూరి వారిని కొందరు వీరులు ఇలా నిరాఘాటంగా పనిచేస్తున్నారు. చదువులో, బడుగులో, సర్కసులో పిలుపు. ఇట్లాంటి వారు ఈ వైపుల కంటే మా వైపులో ఎక్కువ మంది ఉన్నారు. వారిలో ఉద్యక్త మాంసాహారులైన బ్రాహ్మణుల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇంత మాత్రాన విశేషమేం లేదు. ఇది మగతనానికి లక్షణమని మగవారు విశేషంగా ఆత్మస్థుతులకు లోనవ్వక్కర్లేదు. పై వారందరూ కూడా ఇలాగే ఆచరింపాలని ఉపన్యాసం అక్కల. ఇంతవరకేలా మా సత్యపురానికి దగ్గరలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన పడమటి ఆవు 1 రోజున పాలు సరిగా ఈయకపోయేసరికి దాని 4 కాళ్ళను కట్టగట్టి 14 అడుగుల లోతైన వీధి గోడ మీద నుంచి దానికి అవతల పారేశాడు. అతని తమ్ముడు ఒకసారి హాస్యని ఒక కాకిని బెదిరింపగా అది గిర తిరిగి వెంట్రుకలన్నీ మాడి కిందపడి చచ్చే. అవల అని అన్ని జాతులలో ప్రసిద్ధికెక్కిన ఆడవాళ్లను కూడా ఇలాంటి పనులు సునాయాసంగా చేస్తున్నారు. 1818వ సంవత్సరం బర్త్లోమ్యూ సంతలో సెప్టెంబర్ 4వ తేదీన యూరప్ ఖండం అంతటా అద్వితీయ బల సంపన్న
అగు గోబట్ అనే పేరు గల కాంతామణి దేహ బలంతో సంబంధించిన అత్యద్భుత చర్య ఒకటి ప్రదర్శించింది. 5 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు గల ఒక పెద్ద బల్ల మీద దగ్గరగా కూర్చుండటానికి అవకాశం ఉన్న జనులతో కూడా ఆ బల్లను దంతాలతో ఆమె సులువుగా లేవనెత్తి ఒక్కొక్కటి 56 పౌండ్లు ఎత్తగల 36 బరువులను, అంటే మొత్తం 16,000 పౌండ్లను బరువులు ఆమె ఒక్కసారిగా అతి సూక్ష్మంగా ఇతరుల సహాయం మాత్రం లేకుండా ఎత్తి కొంతసేపు నిలబడి వాడిని వడలు దులుపుకొని ఇలా విదిల్చుకొన్న 340 పెద్ద బుడ్లు గల పీపానెత్తి 400 పౌలులు గల పెద్ద దాగలి కడుపు మీద పెట్టుకొని 4 సమ్మెట దెబ్బలు కొట్టించుకొని ఆ దాగటిని తల వెంట్రుకల గట్టి ఆ దాగలి కట్టి నేల మీద నుండి పైకెత్తి విలాసార్థంగా చూపింది. కుర్చీ వెనక కాలిని పళ్ళతో పట్టుకొని పైకెత్తి తలపైని 10 అడుగుల ఎత్తు వరకు పోయేటట్లుగా పండ్ల బలివిచే దాన్ని విసరేసింది. 2 టన్నుల బరువు గల తన ప్రయాణపు బండి సారథి బుద్ధి లోపంలో మట్టిలో చక్రాల ఇరుసు వరకు దిగిపోయి చిక్కుకుపోగా బండి గుర్రాలు దాన్ని లాగకపోయి ఆగిపోతే ఆమె అక్కడికి వెళ్ళి ఆయాసం ఏమాత్రం పొందకుండా ఆ బండిని మట్టిలోంచి లాగి యువతల పెట్టి నేల మీద నిలబెట్టి ఎంత పని చేయకున్నా ఇందులో కొంత భాగమన పైనైనా చేసేవాళ్ళు నారీమణులు ఎందరో ఉన్నారు. అబలలగు వారి ఇంత వింత పనులు చేస్తుండా మగతనమని పౌరుషమని ప్రజ్ఞయని వెర్రి మాటలాడుకునేటువంటి దేశాలు ముడివైచుకునేటువంటి మెడల్స్ తగిలించుకొని రొమ్ములు విరుచుకొని ఏ మొదలు పెట్టుకొని మీరు తిరుగుతున్నారయ్యా. గుండెలపై పెద్ద చాపరాతి బండను పెట్టించుకొని సమ్మట చేత కొట్టించుకున్నాడు. పెద్ద గొడుసు తెంపాడు. పండ్లతో పెద్ద బరువు లేవదీశాడు. ఇంకా ఎన్నో అద్భుతాలను పనులు చేశాడు. వీటన్నిటికంటే వింత ఏమిటంటే తుదకు ఒక్క ఉపన్యాసం ఇచ్చాడు. దాని సారమిది: బుద్ధుడు ప్రేమ మతాన్ని బోధించి భారతీయ జాతినంతా పాడు చేశాడు. జీవహింస కూడదని చెప్పడం అతని తప్పు. ఆ మతంలో అనేకులు చేరి మాంసాహారాన్ని మానేశారు. అందుచే దుర్బలుడై పౌరుషరహితులై భయస్వభావులై భారతీయులు పాడైపోయారు. బుద్ధ మతం మన ఖండం నుండి పోయిన పూర్వాచారాలు ఇంకా మనల్ని బాధిస్తూనే ఉన్నాయి. వారు వీరు అనక అందరూ మాంసాన్ని తింటూ దేహాన్ని బలసంపన్నాలుగా పౌరుషవంతాలుగా చేసుకొని భారత వీరుడు అనిపించుకోవటం ఆవశ్యకం. భరతఖండంని ఉద్ధరింపవలసిన వాళ్ళు వీరే. కొంచెం హెచ్చు తగ్గుగా అతడు ఇలాంటి అభిప్రాయాన్ని వెల్లడించాడు. అతడి ఉపన్యాసానికి శాంతి చెప్పగానే సభవారంతా కూడా మహదానందంతో కరతాళ ధ్వనులు చేశారు. అప్పుడు నేను కొంత చెప్పాల్సి ఉంటుందని తలచి నేనేమైనా మాట్లాడవచ్చా అని సంఘాధిపతిని అడిగా. మాట్లాడటానికి ఏముంది, ఎవరును మాట్లాడంగా తగదు. ఇది పురభవనం కాదు, పఠన మందిరం కాదు, గ్రంథాలయం కాదు, సర్కసు పాక. ఇది ఉపన్యాసాలకు తగిన ప్లేసు కాదు అని అతడు జవాబిచ్చి, మీరేలా ఉపన్యాసించారని నేను అడిగా. నా సొంత పాకలో నా ఇష్టానుసారం చేస్తా. నన్ను అధిక్షేపించడానికి మీకేం అధికారం ఉందని అతడు బదులు. బుద్ధదేవుని అధిక్షేపించటకి నీకున్న అధికారం మిమ్మల్ని అధిక్షేపించటకి నాకుంది. మీ సొంత పాకలో మీ సొంత పనులన్నీ చేసుకున్న నాకేం అభ్యంతరం లేదు. కానీ భరతఖండాన్ని గురించి భారతీయుల గురించి మీరేమేమో చవాకులు మార్చారు.
కనుక పుణ్యవశంలో భారతీయుల్లో ఒక్కడైన నేను మీకు జవాబివ్వాల్సిన పని ఉంది నాకు. అంత ఆ సంఘాధిపతి మిగుల విసుగుతో, ఏం చెప్తావో చెప్పవయ్యా, మీ క్షేమాన్ని గురించి చెప్పినా మీకు పనికి రాకపోయినా అప్పుడు ఎవడేం చేస్తాడు అన్న. అంత నేను ఆ సంఘాధిపతి నిలవబడిన ఎత్తైన స్థలం దగ్గరికి వెళ్ళి ఇలా మొదలుపెట్టి, సోదరులారా, ఈ సంఘాధిపతి ఈ రాత్రి చేసిన చిత్ర చర్యలన్నీ నేను చూస్తూ మీలాగానే మహా ఆనంద భరితుడయ్యా. అధిక బల ప్రదర్శనం చూపరులకు అద్భుతజనకం కాకపోదు, నిర్జీవ బల ప్రదర్శనమే ఆశ్చర్యకరమైనప్పుడు సజీవ బల ప్రదర్శనం కాకపోతుందా? రైలు బండిలో ప్రాణమేమైనా ఉందా? నీటి ఆవిరి బలం తప్ప మరేదీ లేదే. దుర్భరమైన ధాటితో ధూమశకటం వచ్చేటప్పుడు బాగా వింతగా ఉండక మాను. సముద్రమంత తరంగాలు తెల్లని నిరుకుతో అడగొండాల్లాగే తీరాన్ని చేరేటప్పుడు విచిత్రమైన అనుభవం కలుగుతుంది. ఇంతవరకేలా తపాకాయ గట్టిగా పేరేటప్పుడు విలక్షణమైన అబ్బురం కలకకపో. ఇవన్నీ నిర్జీవ బల ప్రదర్శన. సజీవ బల ప్రదేశం అంటే మన సంఘాధిపతి చేసిన చర్యా సమూహం. ఇక్కడి శక్తికి ప్రాణం ఉంది, ప్రాణం వెనక మనస్సు ఉంది, దాని వెనక ఆత్మ ఉంది. కేవలం వేసుకోవడమేనా? ఎక్కడో మిస్ అయిపోయింది. ఒకడో కొన్ని ఎగిరిపోయాయి, మళ్ళీ ఎక్కడన్నా వస్తాయి. దేహ బలం, మనోబలం. సాక్షికి జంఘాల శాస్త్రి ఒక ఉత్తరం రాస్తూ తానొక సర్కస్ కంపెనీకి వెళ్ళి అక్కడ చూసిన బల ప్రదర్శనలు, తన మనసులో కలిగించిన భావాలు, అక్కడ బ్రహ్మాండమైన ఆ ప్రదర్శనలు చేసిన వ్యక్తి ప్రదర్శనలో చాలించకుండా దేహబలం అవసరం గురించి, అందుకు మాంసాహారం అవసరం గురించి బుద్ధుడి ప్రేమతత్వాన్ని బోధించి భారతీయ జాతినంతటినీ పాడు చేశాడని స్వీయాభిప్రాయం గురించి ఉపన్యాసం కూడా చేశాడు. దాని మీదట ఆ బలశాలి ఆయన సంఘాధిపతిని తానేమైనా మాట్లాడవచ్చునా అని జంఘాల శాస్త్రి కోరినప్పుడు ముందతను దబాయించి విసుక్కున్నాడు. అనుమతి ఇవ్వలా, కానీ జంఘాలుడి వాదబుద్ధి వల్ల అతను ఒప్పుకోక తప్పదా. దాంతో జంఘాల శాస్త్రి ఉపన్యాసం అందుకొని అక్కడ ఆ బలశాలి చేసిన అద్భుత ప్రదర్శనలు ముందు మెచ్చుకున్నాడు. ఇవన్నీ నిర్జీవ యంత్రాలు చేసే పని అన్నాడు. జంఘాల శాస్త్రి ఒక ఉత్తరం రాశాడు. దానికి ఇది: సాక్షికి జంఘాలుడి నమస్కారం. నిన్న రాత్రి సర్కస్ కంపెనీలోని చిత్రాలు చూడబోయా. ఆ సంఘాధిపతి బహు ఎగిరిపోయి ఆత్మానురాగం. జంఘాల శాస్త్రి ఒక ఉత్తరం చెప్పాట. పరస్పర అందులో లేఖ రాశారు, చదువుతున్నాను.
సాక్షికి జంఘారుడు నమస్కారం. కిందటిసారి పాఠశాలలో బాలుర ఎదుట మనశక్తుల గురించి ఉపన్యాసించారని అంశం గ్రామమంతా పాకింది. మరొక ఉపన్యాసం ఇమ్మని అనేకులు నన్ను కోరారు. నాకు నా దేహం అనారోగ్యంగా ఉన్నను వాళ్ళ ప్రాబల్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది. జనసమూహం మహాధికంగా ఉండటం చేత బహిరంగ సభ అయి జరపాల్సి వచ్చింది. దీని గురించి ఉపన్యాసం ఇస్తున్నాను. నాయనలారా, గాలిలో పై తేవుగల సామర్థ్యం ఇయ్యగల ప్రాణాయామము మీకుండగా ఏరోప్లేన్ ఎట్లా ఎగురుతుందో దేవులాట మీకెందుకయ్యా అన్నారు. అది కూడా పోయిన దెబ్బతింది. మనస్తత్వ మాహాత్యం. జంఘాల శాస్త్రి సాక్షికి ఒకసారి ఉత్తరం రాస్తూ తాము ఉంటున్న బసకు కొందరు విద్యార్థులు వచ్చి తమ విద్యార్థి సంఘంలో ఏదైనా ఇష్టం వచ్చిన అంశం గురించి ఉపన్యాసం ఇవ్వమని బలవంతంగా తమ పాఠశాలకు లాక్కుపోయారని రాశారు. తాను ఆ విద్యార్థులను ఉద్దేశించి ఏం మాట్లాడాడు అనేది లేఖ సారాంశం. అక్కడ జంఘాల శాస్త్రి మాట్లాడటానికి ఎంచుకున్న విషయం మానవ మనస్సుకున్న అపూర్వ శక్తి. అది విషయంగా ఎంచుకోవడానికి కారణం అతను చదివిన ఒక ఇంగ్లీషు పుస్తకం. అందులో మనసుకున్న అపూర్వ శక్తి గురించి వ్రాసిన విశేషం. అయితే మహర్షులు పుట్టిన చోటు, యోగం వంటి శాస్త్రాలు విస్తరించిన చోటు అయిన మన దేశంలో మనిషి మనస్సుకున్న అద్భుత శక్తుల ఆవిష్కారం ఇదంతా ఏం కాదని జంఘారుడి వాదం. వట్టి వాదనే కాక తన అనుభవంతో ప్రత్యక్షంగా ఎరిగిన విషయాలు కూడా వివరించాడు. మనస్సుకున్న మహాత్మ్యం దేశకాల బాధితమని, అంటే ప్రాంతానికి కాలానికి కట్టుబడని అతీత శక్తి అని జంఘాల శాస్త్రికి తిరుగులేని నమ్మకం. ఇంగ్లీష్ చదివినవాడు ఇటువంటి విషయాలు నమ్మకపోవచ్చు అని ఒక విసురు మాట కూడా విసరు. మనవారు ముందుగా తెలుసుకోవడం మన దేశం అపూర్వ జ్ఞాన సంపద తెలుసుకోకుండా విదేశ విజ్ఞానానికి ఎక్కువ విలువ ఇవ్వడం, దాని పట్ల మోజు తోపించడం గురించి జంఘాల శాస్త్రికి ఒళ్ళు మండి జంఘాల శాస్త్రి రేఖ చదివారు. సాక్షికి జంఘారుడు నమస్కారం. ఈ ఊరు కొందరు విద్యార్థులేని జంఘాల శాస్త్రిని ఎరిగి నా దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడమన్నారు. మీ ఇష్టం అన్నారు. సరే, ఈరోజు స్వయంపాక నియమాలు అవలంబిస్తూ రాత్రిపూట కాస్మోపాలిటన్ డిన్నర్లో ఆరగిస్తావు. పగలు యాంటీ నాజ్ మూవ్మెంట్లో సంతకం, రాత్రి వేశ్యాకాంతల ఇంటి సల్లాపం. పూర్వ వయసులో కలిగిన వ్యభిచార బుద్ధి ఉత్తర వయసులో జారుతుంది, కానీ ఉత్తర వయసులో కలిగిన వేశ్యాకాంత అనుశక్తత ఉత్తర జన్మల్లో కూడా నిన్ను వదిలేది కాదు. కచ్చగట్టలేనివాడు దేశభక్తుడు కాదు. నోరు లేనివాడు దేశభక్తుడు కాదు. మనసు కట్టలేనివాడు దేశభక్తుడు కాదు. భక్తి అనే విషయమైనా సరే బాహ్య అంతరింద్రియ విగ్రహంగా కలగదు. నీకది లేదు, ఇది లేదు. నీకు దేశభక్తే నాయనా నడు. అయ్యా, మరెవ్వరూ వచ్చదరా అని ఆ పురుషుడు పలికాడు. ఇంతలో ఇద్దరు ముగ్గురు దేశభక్తులు వచ్చి ఆ సింహాసాన్ని సులువుగా స్పృశించారు. అప్పుడు జయా, భరతమాతకు జయా అని ఆ పురుషుడు మిన్ను పగిలేటట్టుగా అరిచాడు. ఆ కేకతో గుండెలు అవసిపోయి మేల్కొన్నాడు. ఓం శాంతి. దేశభక్తి స్వార్థ పరిత్యాగం. జంఘాల శాస్త్రికి అప్పుడప్పుడు చిత్రమైన కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలో జరిగిన విషయాలు అతను చెబుతూ ఉంటాడు సాక్షి సంఘ శ్రోతలు.
ఒక రాత్రి అతనికి వచ్చిన కలలో పెద్ద మైదానంలో ఎందరో జనం కిటకిటలాడుతున్నారు. వాళ్ళంతా దేశభక్తి అనే వీరావేశంలో వెర్రి వెర్రి కేకలేస్తున్నారు. బజారు సంతా చెరువుగట్టు సందు గొంతులనే తేడా లేకుండా ఆ ఊరంతా దేశభక్తుల మయంగా ఉంది. వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారు. ఆ మైదానంలో ఒకడు ఉపన్యసిస్తున్నాడు. అతడు దేశభక్తి అనే మాటకి భావానికి తెగులు పట్టిస్తున్న వాళ్ళని వ్యంగ్యంగా తోడ్పారబడుతున్నాడు. అతని ఉపన్యాస ధోరణి భరించలేని చాలా దేశభక్తులు అతన్ని నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. జంఘాల శాస్త్రి ఆ కళలో కూడా ఉపన్యాసం చెయ్యాలని ప్రయత్నించాడు. జంఘాలుడు కూడా కాస్తంత దెబ్బలు తిన్నాడు. కానీ అసలు ఉపన్యాసకుడు హరీమన్నాడు. పోలీసులు రంగప్రవేశం చేయడంలో కలకలం తొక్కిసలాట. ఇంతలో భూమిని చించుకొని ఒక రత్నసింహాసనం పైకొచ్చింది. ఒక కంఠస్వరం వినిపించింది. అది భరతమాత పీఠం. శిథలైన దేశభక్తులు ఎదుటకు వచ్చి పీఠాన్ని తాకి కళ్ళకి అద్దుకోమని హెచ్చరిక. దేశభక్తులుగా ప్రకటించుకున్న వాళ్ళు కూడా ఆ పీఠం దగ్గరికి చేరలేకపోయారు. వారందరి లొసుగులు బయట పెట్టి ఆ కంఠం మందలించింది. అసలైన ఒకరిద్దరు భక్తులు మాత్రమే తాకగలిగారు. ఇది జంఘాలుడి కథ. జంఘాల శాస్త్రి దాని మీద ఇలా అన్నాడు. నాయన్లారా, దేహంలో కొలది రోజుల నుండి తల అనారోగ్యంగా ఉండటం చేత సరైన నిద్ర లేక స్వప్నాలు ఎక్కువగా వస్తున్నాయి. నిన్న రాత్రి కలిగిన స్వప్నం చెబుతా. ఏదో కానీ మరొక మారు ఆ ఊరి పెద్ద మైదానంలో జనాలు కిటకిటలు. ఆ మహాసంఘాల్లో ఒకటిలా ఉపన్యసిస్తున్నాడు. తెల్ల శుద్ధ కుమరి విభూతికి పడదు. శుద్ధ ముక్కల రెంటిని చక్క ఎదురు పగిలిన విభూతి పండులో ప్రబలతరములైన తెగల రెండింటికి షష్టాష్టకంబు. బొగ్గుదారి బొగ్గుది శుద్ధి ఉద్ది బూడిదలకు దానికెప్పుడు నైధన తార వరుస. అరవలకు ఆంధ్రులకు గుద్దులాట ధాటిపై గల బ్రాహ్మణ అబ్రాహ్మణ భండనం. ఇంకా ఉపన్యాసకర్త కానీ ఉపన్యాసంలో విమర్శించాల్సింది ఇండస్ట్రీస్, ఫైన్ ఆర్ట్స్ ఎక్సెట్రా అవి ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడతానని వదిలేశారు. అర్థం కాలేదు. మధ్యలో కేటాడుతున్నాయి టీవీలు బాగా. ఆ టీవీలు కత్తి ఇచ్చేసి అప్పుడు కానీ పని సాగవు. అప్పుడు కానీ టీవీ పైకి వెళ్ళదమ్మా. మత వైషమ్యం. జంఘాల శాస్త్రి ఒకసారి అరటి పళ్ళు కొనుక్కుందామని బజారుకు వెళ్ళి పక్కనే ఉన్న ముక్కుబడి దుకాణంలో ఒక వైష్ణవ బ్రాహ్మణుడికి స్మార్త బ్రాహ్మణుడికి మధ్య చెలరేగిపోయిన మతభేద యుద్ధాన్ని కంటి నిండా చూశారు. వాగ్యుద్ధంలో శివ కేశవుల పవిత్రత అంతా చిత్తైపోయి. ఈ మధ్యలో మరో వ్యక్తి పళ్ళ దుకాణం సాహెబ్. రాముడు శివుడు కూడా మహమ్మద్ గారి లాగానే తప్ప భగవంతుడు కారని తన అమూల్యాభిప్రాయం చెప్పారు. ఈ సందడిలో జంఘాల శాస్త్రి అరటి పళ్ళ మాట మరిచి ఇంటికి పోయి పడుకొని ఒక కలగను. ఆ కళని తన ఉపన్యాస వస్తువుగా చేసి చెప్తున్నాడు. ఆ కళలో కథ ఏమిటంటే,
ఒక పట్టణంలో నవాబు గారు పరిపాలన చేస్తుంటే ఆయన భార్యని ఒక బ్రహ్మరాక్షసుడు పట్టుకున్నాడు. ఆమెకు పిశాచ వైద్యం జరిగి ఆవిడ కుదుటపడి దేవాలయాల్లో అభిషేకాలు జరిగాయి. హిందూ దేవతలకి ఊరంతా ఊరేగింపులు జరుగుతాయి. ఒక వీధిలోంచి శివుడి ఊరేగింపు జరుగుతుంటే అదే వీధిలో వేణుగోపాల స్వామి ఊరేగింపు ఎదురొచ్చి ఇంకా చిత్కారాలు, దోషణలు, కోట్లాటలు, విగ్రహాలు కొట్లాటలు సాధనమై ఈ ఘాతుకమైన కళలోంచి జంఘాల శాస్త్రి మేలుకొన్నప్పటికీ అతని అనుభవం విగ్రహాలకు, ఉత్సవాలకు, ధూపదీప నైవేద్యాలకు అతీతమైన ఒక తేజోవంతమైన సముద్రం. జంఘాల శాస్త్రి ఇలా అన్నాడు, నిన్న రాత్రి నేను అరటిపళ్ళకై అంగడికి పోయా. అరటిపళ్ళు నేను కొన్న దుకాణానికి మిక్కిలి దగ్గరగా పొడుము దుకాణం ఉంది. అరటిపళ్ళను అమ్మిమ్మేవాడు త్వరక, పొడుమమ్మేవాడు బ్రాహ్మణుడు. ఇతడు వెన్నాటి వైదికుడు. ఇతని తండ్రి తాతలు హోమగుండంలో సమిధులు వేసి ఉహ్ అని ఊదగల ఇతడు గోలెపు కుంపటిని ధూమఛదాల వైసి ఉహ్ అని ఊస్తున్నాడు. కాలి ధూళి అయినతున్న సమిధలతో ఆ రాజ్య విసర్జనం చేయగల ధూళి అవుతున్న ధూమపత్రాలలో ఇతడు ఆజ్య విసర్జనం చేస్తున్నాడు. ఇతని ముత్తాత ఘట పటాడంబర కర్కస తర్కధార్తిచే ప్రకాశించ. ఈతని పూర్వంలాగా ఈతడు కూడా జనసంతర్పణాలకై శక్తి కొలది పాట్లు పడుతున్నాడు. ఇంతనున్న అనూచాన విద్యలతో ఆగమ కర్మలలో ఈతనికి మిగిలింది నాసికా చూర్ణ నిర్మాణం అంటే పుడుందయ్యాలి. ఈతని వద్దకు పుడుం కొట్టడానికి ఒక వైష్ణవుడు నేను పోయేసరికే వచ్చాడు. వాళ్ళిద్దరికీ స్వల్పమైన కలహం ఎందుకు ప్రారంభమైందో నాకు తెలియలేదు. కానీ నేను కొంత వాడని వీడని అడుగా తగిలిన బాధ లేని తాటాకు టీనతో పొడుసు పట్లము కట్టక తగులదగని దారంతో ఏల కట్టి నన్ను మైలపరచితివి అని ఆ వైష్ణవుడు పలికితే నేను వైదికుడు అనుకుంటేవా, పంచముడను అనుకుంటేవా అని వెలనాటి అతడు ప్రత్యుత్తరమిచ్చి దారపు పోతతో ప్రారంభమైన తడుకు మనిసేసరికి ఊరంతా పాకిపోయి ఈ వైష్ణవుడికి తడపకట్టు దారపు గట్టులలో ఎంత పట్టు బ్రాహ్మణుడు పొడవు ఎలా చేస్తున్నాడో అతనికి తెలియకపోవటంచే కాబోలు ఇంకా మడి మైలా కేటాయింపులు చేస్తారు. పొడుము కోసం ఇతడు పొగాకు కొనడు. జనుడు కాల్చి పారేసిన పొగ చుట్ట పీకెరడితడు తట్టుకోక అరణా చొప్పున కొంటాడు. తట్టకి ఒక అరణా చొప్పున కొంటాడు. జాతి లింగ వివక్షత లేకుండా సంపాదించిన ఈ ధూమాచ్ఛద కణికా నిర్మాల్య సన్నిపాతం ఈతని సస్య సృష్టి కార్యానికి మూల ప్రకృతి. ఈ చిలకల కొట్టు తట్టులను మండిగల కైచి అతడు గాలి పొయ్యిపై వేయిస్తా. దోరగా వేగిన మొక్క జీడిపప్పు వలె గుమ్మన వాసన కమ్మటంతో వాటిని రోళ్ళలో వేసి దంపి గొడ్డు కొవ్వు రాసున్నము అంటే రాతి సున్నం వేసి పొడిని తయారు చేస్తారు. ఈ పొడుముకి ఉన్న గమగం, ఘాటు, కమ్మదనం అనుభవైక వేద్యాలే కాని అనిర్వన్య వర్తక రహస్యం వెలువరింపకూడదు కనుక దీనికి ఉన్న తిక్కలో తీపి, కారంలో అమృత, ఇందుకు గార్ధవ మూత్ర మేళనం కూడా కలిగిందని చెప్తారు. కానీ విశ్వసించడానికి వీలు. సస్యపాసస్యం గల ఆ సంపాదిత జగద్విశ్రాంత యశోధరంధరుడైన షణ్ముఖ శాస్త్రుల ఈ పొడుముని ఆక్ష్మానాథ చండాలాన్ని ఉపయోగిస్తారు. యజ్ఞామృతపాన పవిత్రులైన ఆ యాయజాకులే ఈ అమూల్య వస్తువులను మడి మైలా విభేదం లేకుండా తాకునప్పుడు ఒక సామాన్యుడైన తెంగలి వైష్ణవుడి దీన్ని ఇలా నిరసించడం మహా అపరాధమని అక్కడి నస్యప్రియులు కొందరు ఉద్ఘాటించారు. అప్పుడు వైష్ణవుడు పొడుము ఒక్క ముక్క అని ముక్కరానికి గుసగుర అవాంతాలైనటువంటి ఉత్కారం చేత పూరించి చేతిని వడలిని కూడా జాడించి ఇలా అన్న
వైష్ణవుడు నువ్వు పంచముడవని నీవనుకోని తగింది, కానీ నేను అనలేదు. నువ్వు మహావైదిక శిఖామణివైతే ఏమి, నీ వంటిన దారం నా ఆచారానికి పనికిరా. ఆ మాటే తిరుగా అనాలని చెప్తున్నా. జాగ్రత్త, నేనెవడో తెలుసా? శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో వాడు. నేను అంటిన దారం నీకు పనికి రాకపోయిందా? ఏం సదాచార సంపన్నుడవయ్యా? ఆచారం అంటే ఏమిటో మొదలు తొదలు తెలుసా? నా దారంతో మతచ్యుతుడవైన నీకు నా పొడుము ఎలా పనికి రాగలదు? పట్టమక్కడ పెట్టి పట్టమన్నమాట పెట్టి తిరిగి తోడకుండా పో. వైష్ణవుడు కారు అరకక నోరు కట్టి పెట్టుకో. పొడుమునకు అగ్ని సంస్కారం ఉంది కనుక తీసుకున్నా. ఏ బాహుమూల పరిచహిందత శంఖ చక్ర అని ఆయాదిగో తన వైష్ణవ ముద్రగా చికినాడు. ఇవి లేని నిన్ను తాకకూడదు, నీ వంటినది నేను తాకకూడదు. బ్రాహ్మడు హే వైష్ణవాచారాలు మేమెరగవా? పెంటల వెంట పలగల తొక్కిన పాడు గుడ్డలతో పాద ప్రక్షాళమైనా లేకుండా విష్ణాలయానికి పోయి నిలువబడి శనగలు నమలటం ఆచారమా? ఆ అంటుచేత చేతులు అంగవస్త్రానికి తుడుచుకోవటం ఆచారమా? పూజారి ముష్టివాండ్రకు పడవేసినట్టు మీ చేతుల్లోనే తడుపు గుడ్డల్లోనూ పడవేసిన పులికూడు ముద్దలకు గుటుకున ముంగాళ్ల మీదనే మింగటం ఆచారమా? ఆ చేతులను జుట్లకు రాసుకోవటం ఆచారమా? అంతటితో ఊరుకోకుండా అరటి పుటికలతో వివిధాలైన ప్రాచీ అన్నాలు మంచి వాటిని నెత్తిన పెట్టుకొని మంగళ వీధుల నుండి మాల పల్లె నుండి మోసుకొనిపోయి రైలు బండలో కూడా తీసుకుపోయి 2 పక్షాల వరకు ఆ దుష్టాన్నాలను తెరచాటున అమృతప్రాయంగా ఆహరించడం ఆచారమా? గోలెములోని నిన్నటి కుడితి ఈ జనంలో గేదె ముట్టదా? సరిగదా మూర్ఖునైన వాసన కూడా చూడదా? ఉదయంలో మూకట పోసిన పాలను కుక్క సాయంకాలం కూడా కథకదు కదా. కంటితో చూడనైనా చూడ. ఈగలంటుట సందేహించిన చీమలు చేరటానికి జంకిన చిరకాల విరచిత చిత్రాన్నాన్ని మీరు ఎలా తింటున్నారయ్యా? మీ ముక్కు ఇనుప డొక్కులో, మీ నోళ్ళు రాతి నోళ్ళు, మీ పొట్టలు బోనపు పెట్టెలు. ఓహో, ఆగమ శాసనానికి విరోధంగా, ఆరోగ్య పద్ధతికి వ్యతిరేకంగా, అఖిల జీవ ప్రకృతికి భిన్నంగా ఆచరించడానికి మీరెలా బతుకుతున్నారో, మీకింకను ఎలాంటి గతులున్నాయో. వైష్ణవుడికి నోరెత్తకో. విష్ణువుని నివేదన పొందిన ప్రసాదాన్ని దూషించిన నీ కళ్ళు చెల్లుళ్ళు పడిపోదు, నీ నాలుక తెగి ఊడిపడు. మీలో 90 వంకరులు పెట్టుకొని మమ్మల్ని అధిక్షేపిస్తావా? ఏకాదశి నాడు గోవు గడ్డి మేయదగిని, ఏకాదశి నాడు చీమలు ధాన్యపు గింజలు స్పృశింప తగని ఏకాదశి నాడు, బిచ్చగాండ్రకు బిచ్చం వేయ తగని ఏకాదశి నాడు, తాగటానికి నీరు ఇయ్య తగని ఏకాదశి నాడు, గుంటక మింగనైనా మింగని ఏకాదశి నాడు, శ్రాద్ధమాచరించి గొంతు వరకు గారెలు మెక్కి గర్రున త్రేయించడం సదాచారం కాబోలు. గారెలు కడుపు నిండా దట్టించిన దిట్టరికి కనుల చీకటిలో గర్భాధార కాండానికి లోపమేవి, పుష్పాల కంటే ఎక్కువ కోమలంగా హృదయ రంజకంగా పెరిగిన నెలతల పల్లల వితంతు దశ సంభవింపగానే మంగళివాడి చేతబెట్టి తచ్చిరోజాలను అతని కట్టివాత పెడుతున్నారే. లేదా ఈ దిక్కుమాల దురాచారాన్ని గురించి నవనాగరీక నారీ పురుష లోకమంతా ఇప్పుడు ఎంత ఉద్ఘోషిస్తోందో మీకేమైనా తెలుసా? మీకు అనురాగం లేదా? అంతఃకరణం లేదా? ఇది కాక మాంసాసనం దృశ్యమని, అది వర్జనీయమని, మాంసాన్ని ముట్టినవాడు బహిష్కార పాత్రుడని బోధించి యజ్ఞశాలలో బహిరంగంగా చేసి నవరంధ్రాలు మూసి మేకలను కటికవాని కంటే ఘోరంగా చంపి ఆ మాంసాన్ని సిగ్గులేక హేయమ్మలక దయా శౌచాలు లేక మింగి నిష్పాపులమని, పవిత్రులమని, దేవపితృదేవ భూదేవ సంతర్పణ క్రియాక్షరులమని
కర్రగత స్వర్గద్వార విచారణ సాధన పారీడులమని కొండలాడించుకొని మీ వాళ్ళు ఓళ్ల వెంట ఉచితజ్ఞత విడిచి తిరువీధులు వెంచేయటం లేదా? మదద్రవ్య పరిగ్రహణం మతాచార విరుద్ధమని మహాజన వాక్యానికి విరోధంగా మఖశాఖలో చేరి మందయానంతో కూడా సోమపానం చేసి సొక్కి సోలి తూలి తెయితక్కలాడటం లేదా? ఇది కాక నిత్య గృహ కృత్యాలు మీరు చేయ సిద్ధపడని కర్మేదైనా ఉందయ్యా? శవవహనానికి ముందు భుజం మీద తిరపిస్త మహిష ఉపాయ విగ్రహం, దాన ప్రతిగ్రహణానికి ప్రథమ పీఠం మీద, శల్య పరమాన్న సమాహరణ సాహితికి ప్రథమ పండిత తాంబూలం వీధి. బ్రాహ్మణుడు ఇంక నోర్మయ్యవా, ఈ పొడుంకోకటితో ఒక్కడి పుడుస్తా, సిగ్గులేక మాదొక మతమని మీరు వదులుతున్నారు. మతం త్వరకవాండ్రు, దూరేకులవాండ్రు, మాల మాదిగ లచ్చల జంగాలు మొదలైన జాతుల్లో మీ మతం పవిత్రం చెయ్యని వాడెవడయ్యా? మీతో పూర్వంలో కలిసిన తినని వాడెవడు? మీతో సంబంధాలు ఆచరించి మీ వంశాన్ని నానా సాంకర్య సమామ్నాయం చేయని వాడెవడు? మీ బాలబాపనయ్య మీరు మహమ్మదీయ భాగవతోత్తములు, తచ్చట వైష్ణవుడు, దాసరాచార్య పురుషుడు, మాదిగ ఆళ్వారు. ఓహో, నిరంకుశమతం, సర్వచండాల సమ్మతం, బ్రహ్మగుడైనా సరే, గోఘ్రుడైనా సరే, గురుతర్ప గమరుడైతే సరి, విష్ణు భక్తి యుక్తుడైన ఎడల అతడే బ్రాహ్మణా మీరనేది? అతడే వైష్ణవుడా? అతడే పరమ భాగవతోత్తముడని మీరనగానే మేమదరి గూడాలు, మంగళవారులు, పల్లెపాదాలు, బెస్తవీధులు, తరకబేరులు, మాలమ్మాదిక పద ఒక్క మారు శుద్ధ బద్దెలతో, బర్రె జేగులు ఉడాగురులతో, తులసి పూసల పేరుతో, కళాగ్రగత శంఖ చక్ర విష్ణా చిహ్నాలతో, వైష్ణవాగ్రహారాలపై, విశిష్టాద్వైత దేవాలయాలపై, ఆచార్య కూటాగారాలపై, విష్ణు భజన మందిరాలపై, శక్తి బోధనశాలపై విరుచుకొని పడలేదా? హృదయంలో ఉన్న విష్ణు భక్తి పరీక్షార్హం కాదయ్య. బ్రహ్మ వైష్ణవ లక్షణాలు కొని పడలేదా? హృదయంలో ఉన్న విష్ణు భక్తి పరీక్షార్హం కాదయ్య. బ్రాహ్య వైష్ణవ లక్షణాలు కడుపును బద్దలు చేయటానికి చాలి ఉన్నాయి. ఇక చేయదగిందేమిది? అందరూ భక్తులే, అందరూ వైష్ణవులే, భక్తే ప్రధానం. వర్ణ వృత్తి లింగం ఆవశ్యకాలు కావు. కర్మజ్ఞానాలతో పని లేదు. ఈ భక్తి మరింత ముదిరి పరిపక్వ దశ ప్రపత్తి అయిపోయి దీనితో వైదిక కర్మ చచ్చింది. స్నానం లేదు, సంధ్యావందనం లేదు, జపం లేదు, ఆచమనం లేదు, పాద ప్రక్షాళనం లేదు. వాళ్ళు నిరంకుశలా, స్వేచ్ఛాభికారుడా? భగవత్ ప్రత్యక్షత కోసం 10 పీపాలు తాగినను ప్రసన్నులకు తప్పలే. తొదకు రామానుజమతం అనగా తాగుడు మతమని అర్థమిచ్చేంతటి అవకతవకు దిగిపోయి కొందరు ఉత్తములున్నా కొందరి దుర్నయం వల్లే ఈ మతం ఇలాంటి దుస్థితికి చెందింది. పీపాల కొద్ది తాగిన ప్రపత్తి పద్ధతే పాపం కాదు మీకు. వైష్ణవుడు నన్ను ఇలా ఈడ్చి సాగతీసి లంపాకాయ కొట్టినా దోషం లేదు నిన్ను అని అతని కొట్టాడు. అతడు పొడుముని గుండా ఈతని తలపై పగలగొట్టాడు. ఈతడు నేతి నశ్యము అతని కంటిలో కలికల్లాగా పెట్టాడు. అతడు రోకడి బండతో ఈతని పక్కను పొడిచాడు. అతడు ఈతని మెడ పక్కకు గట్టిగా కరచాడు. అప్పుడు అక్కడ చేరిన వాడు వాళ్ళిద్దరినీ విడదీశారు. వైష్ణవుడుకు విడదీసిన కొలది పౌరుషం పెరిగింది. కన్నుల మంట చేత బ్రాహ్మణుడు అరుగుపై కూర్చుండి శివశివా అని బాధపడ్డాడు. అప్పుడు వైష్ణవుడు ఉగ్గుడై చూసితేరా నన్ను ఉడికించడానికి ఆ దిక్కుమాలిన కోతలను తిరిగి ఎలా కూస్తున్నాడు? మా శివుడు దిక్కుమాలిన వాడా మొండ కొడక, నీ విష్ణువు కాడు, మా శివుడి కంటే దిక్కుమాలిన వాడు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు కరయబట్టానికి ఏబోగా వైష్ణవుడు సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అది ఏడ్చిన దాసిగాడెవర్రా? నెవలకు తెచ్చుకోరా మొండ కొలక
అని బ్రాహ్మణ మీదికి రాబోగా వాళ్ళిద్దరూ తెరగా మళ్ళీ అక్కడ జనుడు వేరు చేయటమే కాక వైష్ణవుని అక్కడి నుంచి దూరంగా బలాత్కారంగా తీసుకుపోయారు. అద్వైత విశిష్టాద్వైత వాగ ఆడంబరంలో అరటి పండ్ల మాట మర్చిపోయాను. పండ్లు తీసుకోవడానికి నాకొట్టున అధికారి అయిన త్వరగా మహమ్మద్ గారి వలనే రాముడు శివుడు పైగంబరులే కాని భగవంతుడు కారని బాపనయ్యలు సైతాన్లాగా ఎందుకు పోట్లాడతారని బది. నేనింటికి పోయి జరిగిన యావత్ వృత్తాంతాన్ని ఆలోచించుకొని పడుకున్నా. కలత నిద్ర పట్టింది. ఒక స్వప్నం వచ్చింది. ఈ నడుమ శ్రాద్ధ భోజనము అధికారులు అవటం చేత, శక్తికి వ్యాధికి ఇవ్వటం చేత తరచుగా అతనితో నిద్రాశూన్యుడై ఉండటం చేత కళలు బాగా వస్తున్నాయి. నేను ఒక పట్టణానికి వెళ్ళాను. ఆ కళలో అక్కడ ఒక నవాబు పరిపాలి. అతని భార్య ఒక బ్రహ్మరాక్షసుడు పట్టుకొని అది వరకు 40 రోజుల నుండి ఎవడో వచ్చి ఆమెను మంత్రిస్తున్నాడు. ఆ రోజే ఆ పిశాచం ఆమెను వదిలి ఆమె సుఖంగా భోజనం చేసి ఆరోగ్యం పొంది నవాబుకు చాలా సంతోషంగా ఉంది. హిందూ దేవాలయంలో అభిషేకాలు జరిగాయి. హిందూ దేవతల కోరంతా ఉత్సవాలు జరిగాయి. జనులు వేల కొద్దీ షడ్రసోపేతంగా భుజిస్తున్నారు. నౌబత్తులు బజాయింపులు జరుగుతున్నాయి. ఫిరంగుల ఢాంబులు, తొలకల చెరువుల కారువాతీయుల హవాయి గొట్టాలు, ఆహాధ్వానాలు, జుల్మతి గుర్రాల సకిలింపు, పల్లెంకిక వాహకుల వంకాలాలు మొదలైనవి ఆ సందడులు కలిసి ఆ రాత్రి మిక్కిలి విచిత్రంగా ఉంది. ఈ ఉత్సవంలో నేను తిరిగా. ఒక చోట జనసంఘం నుండి దారి చేసుకున్నంత ప్రక్క సందుల బట్టి అట్లా పోయా. కొంత దూరం పోక తిరగబడిన ఒక పెద్ద వీధి చేర. అక్కడ ఈశ్వరుడు నందివాహన రూఢై మహావైభవంగా ఊరేగుతున్నారు. భృంగల కడుపులో కూలివాంటున్నారు. శంఖధ్వానాల మోతలకు చెవులు గింగురమంటుండే వింజామరలు తలస్తున్నాయి. వాహనోపరి వృషభధ్వజంపై 30 కోటి దేవతా హస్తచ్యుత పారిజాత పుష్పాల వెన్న ముద్దలు ప్రకాశిస్తూ రాలుతుంది. వీరాంగపు మ్రోతలచే నూరు ఎగిరిపోదు. ఈ శంకరుడికి నమస్కరించి ఆ ఉత్సవంలో కొంతసేపు నడిచా. ఇంతలో ఎదురుండి మరొక ఉత్సవంలో అనేక జనులు వస్తారు. ఆ ఉత్సవం ఏమిటా మొదటి తెలియదు. కానీ వేణుగోపాల స్వామి తిరువీధులు వెంచేస్తున్నారని తెలిసి, ఓహో, శివ విష్ణువులు ఒక్క వీధిలో కలిస్తే ఎట్లా? పెద్ద ఉపద్రవం కలిగింది. శివుడికి విష్ణు దృష్టి తగలకూడదు, విష్ణువుకి శివ దృష్టి తగలకూడదు. అలా అయితే దేవతలకు మహాసంప్రోక్షణాది క్రియలు జరపాలి. బింబ ప్రతిబింబం అనే మహాదోషం కూడా సిద్ధం. ఈ చిక్కులు లేకుండా వెనకపోతే మంచిదేమో. తిరుమల సంహారకుడైన దేవుడు వెన్నముద్ద పుట్టెగాని వెన్నీయవలసిందా? ఏమైనా సరే కాదండి, ఉత్సవాలు జరుపుకోవడానికి నవాబు గారి ఆర్డర్ ఉంది కదా. ఈ రాత్రితో నిలువు బొట్టైనా ఎగరాలి, నడ్డబొట్టైనా ఎగరాలి అంటూ ఎవరికి తోచిన మాటను వాళ్ళల్లా మహా అహంకారంతో ఆడగా నాకు కొన్ని మాత్రమే వినపడ్డాయి. ఇంతలో బాలగోపాలుడు గరుడాళ్వారి తిరుస్కంధాన్ని అధిరోహించి మహావైభవ సమగ్రుడై వస్తున్నాడు. గంటలు జయజధ్వానాలు ఇస్తున్నాయి. మంగళవాద్యాలు మారుమోగుతున్నాయి. చిరియ తిరువళ్ళ విగ్రహాలు ఉత్సవానికి ముందు నాట్యాలు చేస్తున్నాయి. గోపాలకృష్ణ, తాండవ కృష్ణ, మురళీకృష్ణ, రాధాకృష్ణ అనే పవిత్ర ధ్వనులు ఆకాశంలో మెల్లగా కమ్ముతున్నాయి. ఇంతలో వైష్ణవ ఉత్సవం నుండి చెయ్యి అనే ధ్వనులు, తిరగండి అనే బెదిరింపులు, మొండి మొండా కొడుకులు మనకెదురుగా వస్తున్నారా? తల చితక బుడవండి, తన్నండి, కొట్టండి, వెనక్కి తిరిగిపోతారో, వాహనానికి నిప్పంటిస్తారో కనుక్కోండి. ఆగడం ఎన్నడైనా ఇలాంటిది ఉందా? బతుకదలుచుకుంటే మరలిపోండి అని ఏమేమో కేకలు వినబడినట్టు నా చెవిన పడి, జయ మహావిష్ణు అని ఈ పక్క నుండి కేకలు, జయ మహదేవా అని ఆ పక్క నుండి వినపడి, వీరి ఘంటానాదాలు వారికి వినపడకుండా
వారి శంఖధ్వాన కళాహధ్వంశాలు మరింత హెచ్చింది. వీరి మంగళధ్వనులను వాళ్ళకి వినకుండా వారి వీరాంగపు మ్రోతలు రుంజులు కూడా చేతి చెవులు బద్దలు కొడుతున్నారు. అందుపై ఇక దృష్టి లేక వైష్ణవ పక్షం నుండి ముష్టివాడ, కట్టగుడ్డ కలవైనవాడ, వల్లకాటి కాబరి అనే తిట్లు ప్రబల చెలరేగ మాయకాడ, దొంగ ముండావాడ, వ్యభిచారపరుడా, చెల్లెలికి మగడ అనే తిట్లు ఈ వైపు నుండి కోలాహలంగా విజృంభించి అంత ఒక్కడు త్రిశూలను లాల్ సాహెబ్ నెత్తుకొనిన మహమ్మదీయులాగా గట్టిగా మొహానికి అడ్డంగా వెతుకొని వీరాంగధ్వనుడు వెంబడింపగా వైష్ణవోత్సవంలోనికి పోవ మరొకడు అట్లాగే చక్రాన్ని పట్టుకొని దారు పేరును పట్టుకున్న త్వరక వాళ్ళలాగా వీరావేశంతో శంకర చిహ్నధరుని కూడా తాగాడు. ఈ వైపు ఆ వైపు ఉన్న మంగళ్ళు డోళ్ల మీద కొట్టాల్సిన కర్రలతో కొట్టుకోవటం సాగించి డోళ్ళు అంతరిక్షంలో తారసిల్లుతుంది. ఇంతలో ఒక జయగంట విష్ణుపక్షం నుండి చక్రంలా వచ్చి నందీశ్వరి ముఖం మీద పక్క బారున కొట్టగా వాహనం వంగి వాహకుడు కాళ్ళు తొక్కుకొని కర్రలతో పొడుచుకున్నారు. కానీ దానికి పడకుండా ఆపలేకపోయారు. అప్పుడు మహా తీవ్రంగా వాహకులు తీసుకొని కొందరు పూజారులు వైష్ణవ పక్షానికి వచ్చారు. ఈ వాహకులు కర్రలతో విష్ణువాహకుల కాళ్ళు వెరగొట్టారు. వారు గొడ్రాళ్ళవారిని భూశయనం చేశారు. పెద్ద ఆహాకారాలు అవుతున్నాయి. కళ్ళు చీకట్లు గమ్ముతున్నాయి. చెవులు దెబ్బడబడుతున్నాయి. వడలు రణకంపముంతోంది. నాట్యాంగంలో ఒకరు పీక్కొని కలుసుకుంటున్నారు. మహాహవం అవుతోంది. తలలు భళ్ళు మండి పగులుతున్నాయి. రక్తం ఒడుకుతోంది. లేని సందడిలో ఉండగా కొంచెం దూరంగా నిలబడ్డ కొంతసేపటికి వైష్ణవార్చకుడు బాలగోపాలమూర్తి ఉత్సవ విగ్రహాన్ని చెత్తోబడి కృష్ణా రక్షించు అని కేకలేస్తూ శివపక్షానికి పరుగులెత్తారు. అతనితో అనేకులు కూడా కేకలు వేస్తూ పరిగెత్తారు. శంకరోత్సవ ప్రతిమ కూడా అట్లాగే ఒక పూజారి పోయి శంకరా త్రిపుర సంహారక తృతీయ రోజున వికాసానికి ఇదే సమయం, కళ్ళు తిరుగు మూడో కన్ను అని కేకలేస్తూ అనేక జన సంఘాలతో వాళ్ళని ఎదుర్కొన్నారు. హలహలా రవాలు అంతటా వ్యాపించాయి. వైష్ణవార్చకుడు తన చేతిలో ఉన్న విష్ణు విగ్రహంతో శివార్చకుడి చేతిలో ఉన్న శివ విగ్రహాన్ని పంకరించి ఒక్క దెబ్బ కొట్టేశారు. రెండును లోహ ప్రతిమలు అవ్వటం చేత కాబోలు గప్పున నిప్పులు మంటలు లేచి లక్ష మెరుపులు ఒక్కసారి మెరసినట్టు కళ్ళు చీకట్లు పడ్డాయి. అలాగే కళ్ళు తెరిచేసరికి వాహనాలు లేవు, విగ్రహాలు లేవు, అంగళ్ళు లేవు, పానులు లేవు, దీపాలు లేవు, ఉత్సవాలు లేవు. అంతము లేని ఒక్కటి తేజోవంతమైన సముద్రం అన్ని దిక్కులా వ్యాపించింది. దానిలో బుద్బుదాలు బడగలు అలా వేస్తున్నాయి, అలా అడిగిపోతున్నాయి. తరంగాలు కదులుతున్నాయి, తిరిగి సముద్రంలో లీనమైపోతుంది. ఇట్టే ఇవన్నీ కూర్చుందాం. నేను బుడుక్కున మునికి బొడగనైతేలా గొంతుగా బిగిసిపోయినట్లుగా అని మూల్గాను. నా భార్య నన్ను లేపింది. ఇది కలలో వచ్చిందనమాట. రేపు రంజాన్ పండగ, వినాయక చతుర్థి తెలుసుకుందాం.